ప్రెజెంట్ నేనున్నాను పంజాగుట్టలోని ఏకాది జ్యువెలర్స్. సిల్వర్ లో జ్యువెలరీ చేయాలని ఒక థాట్ ఎట్లా వచ్చింది మీకు సప్న గారు? సో ఇప్పుడు రైస్ అండ్ గోల్డ్ ప్రైసెస్ చూస్తూనే ఉన్నారు అందరూ. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakh అయిపోయింది. బట్ అదే సిల్వర్ మెటల్ యూజ్ చేసి సేమ్ గోల్డ్ ఫినిష్ ఇస్తున్నాం మేము. సో అది మనకు ఆల్మోస్ట్ 6,000 నుంచి చిన్న నెక్లెసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, కంప్లీట్ గా బ్రైడల్ సెట్ ఇది. వడ్డానంతో సహా లాంగ్ హార్, చౌకర్ అండ్ పాపిడి బిల్ల, బ్యాంగిల్స్, ఇంకా ఇయర్ టాప్స్, ఇవన్నీ కలిపి కూడా 3.5 lakhs లో మనకు వస్తాయి. ఎంటైర్ స్టోర్ కలెక్షన్ మీద మీకు డిస్కౌంట్ ఉంటుంది. సో 1 lakh వర్త్ అండ్ అబవ్ పర్చేస్ చేస్తే మీకు 50,000 వర్త్ ప్రీమియం సీజర్డ్ నెక్లెస్ ఫ్రీ, ఇది విత్ ఇయర్ రింగ్స్ ఫ్రీ ఉంటుంది. సో 50,000 వర్త్ పర్చేస్ చేస్తే మీకు 25,000 వర్త్ నక్షి నెక్లెస్ ఫ్రీ, అండ్ 25,000 వర్త్ అండ్ అబవ్ కొంటే మీకు గుండుమాల ఫ్రీ. సో ఇక్కడ మీరు ఏ జ్యువెలరీ చూసినా అది కేర్ఫుల్లీ హ్యాండ్ పిక్డ్, కేర్ఫుల్లీ క్వాలిటీ చెక్ కూడా అవుతుంది. అదంతా అయిపోయినాకనే మీ ముంగట ఇక్కడ స్టోర్కు ఉంటుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ నేనున్నాను పంజాగుట్టలోని ఏకాది జ్యువెలర్స్ లో. ఏకాది జ్యువెలర్స్ ఇది మొత్తం కూడా సిల్వర్ జ్యువెలరీ అండి. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిల్వర్ జ్యువెలరీ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ మార్చ్ లోనే ఇక్కడ లాంచ్ అయింది. ఆ తర్వాత లాంచ్ అయిన కొద్ది కాలంలోనే ఏపీ, తెలంగాణలో కలిపి 3 బ్రాంచెస్ లాంచ్ చేశారు. మరో 2 లాంచ్ చేయబోతూ ఉన్నారు. మనకి గోల్డ్ లో ఎలాంటి జ్యువెలరీ దొరుకుతుందో అదంతా కూడా ఏకాది జ్యువెలర్స్ లో మనకి అవైలబుల్ ఉందన్నమాట. సేమ్ సిల్వర్ లో దొరుకుతుంది అనమాట. అసలు సిల్వర్ జ్యువెలరీ ఏ విధంగా ఉంటుంది, గోల్డ్ లో దొరికే జ్యువెలరీ సిల్వర్ లో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం. సప్న గారు, ఏంటి మోజనైట్? సో మోజనైట్ కలెక్షన్ అనేది ఇప్పుడు మన గోల్డ్ లో ఫ్లాట్ డైమండ్స్ అంటారు, అన్కట్ డైమండ్స్ అంటారు. సో ఇట్ ఈస్ లైక్ దట్ అన్నమాట. మోజనైట్ కలెక్షన్ ఇస్ దట్. సో మోజనైట్ కలెక్షన్స్ లో కూడా అగైన్ మీకు చోకర్, లాంగ్ హార్, ఇప్పుడు ఇది రాణి హార్ అంటారండి. దీని రాణి హార్ అంటారా? ఓకే. సో దిస్ ఇస్ పాంచ్ లడా ఆల్సో దే కాల్ ఇట్. ఓకే. 5 ఉన్నాయి కాబట్టి పాంచ్ లడా, సత్ లడా కూడా వస్తుంది. సో అది ఒక్కటి వేసుకుంటే ఇంకా ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఓకే. సో దీంట్లో మోజనైట్స్ లో కూడా వి అగైన్ హ్యావ్ చోకర్స్, స్లీక్ నెక్లెసెస్, బ్యాంగిల్స్ అన్ని ఉన్నాయి దీంట్లో కూడా ఫుల్ కలెక్షన్. ఓకే. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్సే. ఇవన్నీ మోజనైట్ కలెక్షన్స్ అండి. దిస్ ఇస్ లైక్ అ చోకర్. ఓకే. సో ఇవి లెహంగాస్ కి, డ్రెస్సెస్ కి, సారీస్ కి ఇట్ విల్ బి వెరీ నైస్. యా, టీనేజ్ వాళ్ళకి కూడా లెహంగాస్ పైన చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ కూడా చాలా ట్రెండీ. ద పర్ల్స్, పింక్ అండ్ ద ఎమరల్డ్స్. ఒక్కో టైంలో ఒక్కో కలర్ అది ట్రెండ్ ఉంటుంది కదండి. అవునండి. సో ప్రెజెంట్ సో ఫాలో అవుతున్నాము ట్రెండ్స్. వి ఆర్ సెట్టింగ్ ద ట్రెండ్స్. ఓకే. దిస్ అగైన్ స్లీక్ అండి, లైక్ నవరత్నాలు, జస్ట్ సింగిల్ లైన్. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ద బ్రైడ్స్ మేడ్స్ ఆర్ ద సిస్టర్స్ దే వాంట్ టు డ్రెస్ అప్, యూనో హెవీ డ్రెస్ వేసుకొని సింపుల్ నెక్లెస్ వేసుకోవాలని అంటే దెన్ ఇట్లాంటి స్లీక్ నెక్లెసెస్ విల్ లుక్ వెరీ స్టైలిష్. ఓకే. వీటిని మామూలుగా ట్రెడిషనల్ వేర్ పైన వేసుకోవచ్చు అండ్ వెస్టర్న్ వేర్ పైన కూడా వేసుకోవచ్చు కదా. సో దీనికి స్టడ్స్ కూడా వచ్చాయా? ఎస్. అన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ తో పాటు ఉంటది నెక్లెస్. ఒకవేళ దీన్ని అంటే డిఫరెంట్ కలర్స్ లో చేయించుకోవాలని అనుకున్నారనుకోండి, yes we can do that. Okay. ఇప్పుడు ఇది నవరత్నాలు లాగా ఉంది లే, యూ వాంట్ ఓన్లీ రూబీస్ అంటే we can do that, or you want only emeralds అంటే అది కూడా చేయించవచ్చు. ఓకే. సో ఇంక ఇప్పుడు ప్రతి చిన్న అకేషన్ కి కూడా దానికి తగ్గట్టు రెడీ అవుతున్నారు, డిఫరెంట్ జ్యువెలరీ వేస్తున్నారు. సింపుల్ ఇప్పుడు మెహందీ, హల్దీ అని, ఆ తర్వాత పెళ్లి అయిపోయాక అంటే దానికి ముందు వెనకాల 5 ఫంక్షన్స్ ఉంటున్నాయి. సో అలాంటి చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని ఉన్నాయండి మీ దగ్గర. ఓకే. ఇప్పుడు యూ కెన్ సీ హియర్ ఇవన్నీ బీడ్స్ మాలాస్. ఇవాళ రేపు మెన్ కూడా ఏం తగ్గట్లేదు. సో అన్ని కుర్తా పైజామాస్ కి, ట్రెడిషనల్ వేర్ కి వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. సో ఇట్లా బీడ్స్ మాలాస్, ఇట్లా పెండెంట్ విత్ ద బీడ్స్ మాలాస్ తీసుకుంటే అట్లా మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ వేర్. ఓకే. సో ఇవి ఈ చైన్స్, ఇవి చైన్స్
yes, you can wear it on dresses, sarees, Okay. simple casual like kitty parties ki పోయినప్పుడు ఇట్లాంటి beads ones look very simple yet stylish. ఓకే, అలాగే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా సింపుల్ స్టర్ట్స్, సింపుల్ ఇయర్ టాప్స్ లాంటివి పెట్టుకుంటూ అవును. ఉంటారు కదా. ఎస్, అవి కూడా చాలా కలెక్షన్ ఉందండి. డైలీ వేర్, ఎవ్రీడే వేర్, ఆఫీస్ వేర్, సో స్లీక్ నుంచి కొంచెం యునో స్టైలిష్, ఎలిగెంట్ వేర్ అన్ని ఉన్నాయి అవి కూడా. ఓకే, లైక్ సింపుల్ జస్ట్ వన్ లైన్ విత్ పెండెంట్ స్టోన్స్, లేకపోతే మీకు ఓన్లీ సిల్వర్ ఫినిష్ కావాలా ఆర్ ఓన్లీ రోజ్ గోల్డ్ ఫినిష్, దాంట్లో కూడా మళ్ళీ కలెక్షన్ ఉంది. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ వేస్తూ ఉన్నారు కదా, రింగ్స్, మరి వాళ్ళకి కావాలంటే yes, we have from like a newborn baby to 80-year-old. ఓకే, చాలా కలెక్షన్ ఉంది స్టోర్ లో. సో మీరు స్టోర్ కి వస్తే మీకు చూడొచ్చు, మీకు తెలుస్తుంది ఎంత కలెక్షన్ ఉందో. సో ఈ జ్యువెలరీ చూస్తే కొంచెం డార్క్ గా అంటే ఈ ట్రెండ్ కూడా నడుస్తుంది. ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది విక్టోరియన్ కలెక్షన్ అంటారండి. సో ద విక్టోరియన్ పేరు కూడా ఎట్లా వచ్చిందంటే అప్పుడు క్వీన్ విక్టోరియా చాలా వేసుకునే వాళ్ళు. సో అందుకనే ఆ పేరు మీద, క్వీన్ విక్టోరియా పేరు మీద వి గాట్ దిస్ విక్టోరియన్ కలెక్షన్. ఓకే, సో ఇనిషియల్లీ కూడా ఫస్ట్ అది చేసినప్పుడు మొత్తం సిల్వర్ జ్యువెలరీ విత్ డైమండ్స్ చేస్తుండే. అది మెల్లిమెల్లిగా ఇప్పుడు ఇంకా గోల్డ్ జ్యువెలరీలోకి వచ్చేసింది. ఓకే, సో ఇంకా ఈ విక్టోరియన్ జ్యువెలరీలో ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్. ఓకే, సేమ్ అట్లనే చోకర్, లాంగ్ హారం, వడ్డానం, బ్యాంగిల్స్, కాక్టైల్ సెట్స్, చోకర్స్, పెండెంట్స్, ఇయర్ రింగ్స్. ఓకే, సో దాంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. లైక్ మళ్ళా ఇప్పుడు విక్టోరియన్ కలెక్షన్ లో ఆల్సో వీ డిడ్ ఫ్యూజన్. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ నక్షి విత్ విక్టోరియన్. ఓకే, సో లైక్ యూ కెన్ సీ ది కృష్ణుడు అండ్ ఇదేమో నక్షిలో వచ్చింది. and this is Victorian finish. ఓకే, విక్టోరియన్ ఫినిష్ అంటే ఇదన్నమాట. సో ఇవి ట్రెండీగా ఇంకా కావాలి అంటే దెన్ దిస్ ఇస్ ఎమరల్డ్స్ అండ్ పింక్ స్టోన్స్. సో దీస్ పింక్ స్టోన్స్ ఆర్ అగైన్ కాల్డ్ ఎమెథిస్ట్స్. ఓకే, సో ఎమెథిస్ట్ అండ్ ఎమరల్డ్స్. సో దిస్ Okay. విల్ గివ్ అ వెరీ ట్రెండీ లుక్. ఓకే, దిస్ ఇస్ కంటి స్టైల్ అండి. సో చిన్న ఒకేషన్స్, సింపుల్ ఒకేషన్స్ లైక్ పూజాస్ ఆర్ ఎనీబడీస్ హౌస్ గెట్ టుగెదర్ అవన్నీ ఇది ఇట్ లుక్ వెరీ నైస్. ఓకే. సో ఏకాది సిల్వర్ జ్యువెలరీలో ఉన్న జ్యువెలరీ మనం చూస్తూ ఉన్నాం కదా. మన వెనకాల చాలా చైన్స్ ఉన్నాయి. ఒకప్పుడు చంద్రహారము చాలా ఫ్యాషన్ ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ నడుస్తుంది. చంద్రహారం స్టైల్లో కూడా మనకి సిల్వర్లో జ్యువెలరీ అవైలబుల్ ఉంది. అండ్ చాలా మంది సింపుల్గా ఇప్పుడైతే అందరూ కూడా సింగిల్ లైన్లో బ్లాక్ బీడ్స్ వేస్తూ ఉన్నారు. అండ్ లాకెట్స్ ఇట్లా కలర్ఫుల్గా మనకి నక్షి మోడల్లో లాకెట్స్ వచ్చాయి. సింపుల్ బ్లాక్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఆఫీస్ పర్పస్ కొంతమంది రెగ్యులర్గా వేసుకుంటారు జ్యువెలరీస్. సో ఇట్లా కొంచెం సింపుల్గా ఉంటాయి అండ్ సోబర్గా లుక్స్ ఉంటాయి. సో బ్లాక్ బీడ్స్లో ఉన్న కలెక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ మనకి మంగళసూత్రాలు కూడా సిల్వర్లో అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ మంగళసూత్రాలు ఈ మధ్య కాలంలో ఎట్లా ఇస్తున్నారు, ఏదైనా లాకెట్స్ ఇక్కడ డిజైన్, మంగళసూత్రం ప్లెయిన్ మోడల్ పోయింది, లాకెట్స్ ఇక్కడ వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఆ మోడల్లో కూడా అంటే లేటెస్ట్ మోడల్లో కూడా సిల్వర్ జ్యువెలరీలో మనకి ఏకాది సిల్వర్ జ్యువెలరీ అవైలబుల్ ఉంది. అండ్ ఈ చైన్స్ అన్ని చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ వేస్తూ ఉన్నారు. అండ్ కుర్తీస్ అలాంటివి వేసుకున్నప్పుడు పెళ్ళిళ్ళలో సో వాళ్ళు ఇలాంటి చైన్స్ వేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి ఎలాంటి జ్యువెలరీ కావాలో అలాంటి కలెక్షన్ అంతా కూడా ఏకాది సిల్వర్ జ్యువెలరీలో మనకి అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఇష్టం ఫాలో అవుతూ ఉంటారు అనేది. కొంతమంది చాలా సింపుల్గా వేసుకుంటారు, ఎంత పెద్ద అకేషన్ అయినా కానీ చాలా సింపుల్ కలెక్షన్ వాళ్ళకి, అంటే సింపుల్గా పెండెంట్స్ పెట్టుకొని చిన్న చైన్స్ అట్లా వేసుకోవడం ఇష్టం అనమాట. సో మీ దగ్గర చూస్తుంటే ఆ కలెక్షన్ కూడా ఉంది. సో ఈ కలెక్షన్ గురించి చెప్తారా? మా ఏకాది జ్యువెలర్స్ లో వీ హ్యావ్ కలెక్షన్ ఫ్రమ్ బ్రైడల్ వేర్ టు ఎవ్రీడే వేర్ అండ్ ఫ్రమ్ 1-year-old గర్ల్ టు an 80-year-old ఉమెన్. సో అంత కలెక్షన్ ఉంది. సో ఇది డైలీ వేర్ అండి. సో వాట్ యూర్ సీయింగ్ హియర్ ఇస్ సిల్వర్ జ్యువెలరీ. ఓకే, సో ఇది మొత్తం సిల్వర్ ఫినిష్. ఓకే, సో దిస్ ఇస్ లైక్ ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్తున్నా ఆర్ ఏదన్నా చిన్న కాక్టైల్ పార్టీస్ అట్లాంటివి వెళ్ళినప్పుడు ఇట్ విల్ సూట్ వెరీ వెల్ ఫర్ ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్, వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ ఆర్ ఏమైనా పేస్టల్ కలర్ శారీస్ వేసుకుంటే కూడా సిల్వర్ జ్యువెలరీ మంచిగా సూట్ అవుతుంది. అవును, ఇవి యాంక్లెట్స్ కూడా ఉన్నాయి కదా దీంట్లో. ఎస్, ఇవన్నీ యాంక్లెట్స్ అండి. ఇవన్నీ స్టోన్స్ విత్ కుందన్స్. వి హావ్ సింపుల్ యాంక్లెట్స్ ఆల్సో. ఓకే, ఇవి మెన్స్ చైన్స్. ఓకే, పెండెంట్స్ చిన్న చిన్న ఆఫీస్ పర్పస్, ఇవి కూడా ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్. ఎస్, ఇవన్నీ బ్రేస్లెట్స్ అండి. ఓకే, వెరీ డెలికేట్ అండ్ వెరీ స్టైలిష్ దేర్. ఓకే, అక్కడ చాలా నాజుగ్గా చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉన్నాయి జ్యువెలరీస్. దిస్ ఇస్ కాల్డ్ రోజ్ గోల్డ్ కలెక్షన్ అండి. సో దీస్ ఆర్ వెరీ డెలికేట్ అండ్ వెరీ ఎలిగెంట్. సో ఇప్పుడు ద
ఇవన్నీ ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ చైన్స్ విత్ ఇయర్ రింగ్స్ మీకు అరౌండ్ 2000 to 4000 రేంజ్ లో వచ్చేస్తుంది. ఓ డిస్కౌంట్ ఆఫర్ ఉన్నది ఈ ప్రైస్? కాదండి, అదే ఎంఆర్పి ప్రైస్. ఓ రియలీ? మేకింగ్ చార్జెస్ పోతాయి కదా. బట్ దాంట్లోనూ మీకు ఒక చైన్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్టే వస్తుంది. ఓకే. అలాగే ఇట్లా వీ హ్యావ్ చైన్స్ విత్ పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్. ఓకే. ఈవెన్ ఇఫ్ నౌ యు నో కాక్టైల్ పార్టీస్ ఆర్ ఎనీ ఫేర్వెల్ పార్టీస్, ఎనీ బర్త్డే పార్టీస్, అలాంటి ఏడికి పోయినా వీ హ్యావ్ దీస్ లాంగ్ ఇయర్ రింగ్స్. ఇవాళ రేపు ఆ వెస్టర్న్ డ్రెస్సెస్ మీద ఎవ్రీబడి వాంట్స్ టు వేర్ ఓన్లీ ఇయర్ రింగ్స్. అవును. సో అలాంటి లాంగ్ ఇయర్ రింగ్స్, కాక్టైల్ ఇయర్ రింగ్స్ ఆల్సో కూడా ఉన్నాయి. సో కాక్టైల్ ఫింగర్ రింగ్స్, ఎవ్రీడే ఫింగర్ రింగ్స్, మెన్స్ ఫింగర్ రింగ్స్, మెన్స్ బ్రేస్లెట్స్, వీ హ్యావ్ ఆల్ ద కలెక్షన్. ఓకే. ఈవెన్ ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలా, వెడ్డింగ్ కి ఫ్రెండ్స్ వెడ్డింగ్ కి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఐ థింక్ చాలా ఐడియల్ ఉంటాయి. మనకి రీజనబుల్ ప్రైస్ లో కూడా దొరుకుతున్నాయి, అంటే కొంచెం తక్కువలో కూడా ఉన్నాయి కాబట్టి చూడ్డానికి సిల్వర్ లో ఇచ్చినట్టుగా ఉంటుంది అండ్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది అండ్ మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. మంచి గిఫ్ట్ ఇచ్చిన అది ఉంటుంది, గిఫ్ట్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా. యా. సో ఇప్పుడు ఇవి ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ ఆన్లైన్ లో మీకు వెబ్సైట్ ఉందని అంటున్నారు కదా? ఎస్, దట్ ఈస్ ekadijewels.com. సో ప్లీజ్ లాగిన్ అండ్ డూ యువర్ పర్చేస్ టుడే. చాలా మంది ఇంకో డౌట్ ఉంటుంది, గోల్డ్ అంటే గోల్డే కదా, గోల్డ్ కొనడం కన్నా సిల్వర్ లో కొనడం ఎందుకు బెటర్ అంటే వాట్ డు యు సే? ఇప్పుడు రైజ్ ఇన్ గోల్డ్ ప్రైజెస్ చూస్తే అండి 1 తులం గోల్డ్ ఇస్ జస్ట్ ఇట్ ఈస్ 1 lakh rupees. సో అదే మనకి సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే మీకు 1 lakh rupee ఆఫ్ సిల్వర్ జ్యువెలరీలా మీకు ఒక పెద్ద బ్రైడల్ సెట్టే వస్తుంది. సో మీరు ఏం మనీ అయితే సిల్వర్ జ్యువెలరీ కొని మీకు కొంచెం మనీ ఏదైతే మిగులుతుందో మీరు అది ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. యూ కెన్ ట్రావెల్ ఆర్ యూ కెన్ డూ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. సో మీకు ఆ మనీ సేవింగ్ అవుతుంది. అండ్ ఫర్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక ఫాదర్ కి వాళ్ళ డాటర్ వెడ్డింగ్ కి ఇట్లా మొత్తం ఒక బ్రైడల్ సెట్ ఇన్ గోల్డ్ కొనాలంటే అది చాలా కష్టం. సో అలాంటప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీ వేస్తే ఆ డాటర్ ఇస్ హ్యాపీ, ద ఫాదర్ ఇస్ హ్యాపీ అండ్ ఇంకొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది వాళ్ళకి. బట్ యు ఆర్ గెటింగ్ సేమ్ గోల్డ్ లుక్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏదైతే స్వప్న గారు చెప్తూ ఉన్నారో, మనం ఇప్పుడు గోల్డ్ అయితే కొనలేని పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద పెద్ద సెట్స్, పెళ్ళిళ్ళు అంటే లాంగ్ హార్స్ వేస్తాము, చోకర్ అండ్ ఫుల్గా రెడీ అవుతాము. రెడీ అయినప్పుడు అంత పెద్ద జ్యువెలరీ మనం గోల్డ్లో పర్చేస్ చేయలేము. మరి అలాంటప్పుడు సిల్వర్లో పర్చేస్ చేయడమే బెటర్ కదా. అండ్ గోల్డ్ జ్యువెలరీ మనం ఒక్కటి కొంటాము అండ్ లాకర్ లో పెడతాము. బట్ అదే సిల్వర్ జ్యువెలరీ అయితే ఎవ్రీ ఒకేషన్, ఎవ్రీ అవుట్ఫిట్ మీరు ఒక న్యూ డిజైన్, న్యూ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో నా వెనకాల ఉన్న జ్యువెలరీ ఒకసారి చూసేద్దాము. ఇది మొత్తం కూడా సీజెడ్ జ్యువెలరీ అండ్ చైన్ అండ్ పెండెంట్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి చూడొచ్చు, ఇది ఎంత సింపుల్గా ఉంది, ఎంత డెలికేటెడ్గా ఉంది. బట్ ప్రైస్ కూడా జస్ట్ 2000 రూపీసే అంట. బట్ ఎంత నైస్గా ఉంటుంది ఈ చైన్ వేస్తే. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 2000 నుంచే స్టార్ట్ అన్నమాట. కొంచెం ఇంకా అవి కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ ఈ ప్రైస్లో సిల్వర్లో జ్యువెలరీ రావాలంటే అది అయ్యే పనేనా? కానీ మనకు ఏకాది సిల్వర్ జ్యువెలరీలో 2000 రూపీస్ నుంచే నైస్ డిజైన్స్లో జ్యువెలరీ అవైలబుల్ ఉందన్నమాట. సో ఏకాది సిల్వర్ జ్యువెలరీ మనం చూస్తూ ఉన్నాం కదా. నేను వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా బాగుంది కదా. సో ఇంకా నా వెనక ఉన్న నక్షి డిజైన్స్లో వడ్డానాలు అండ్ విక్టోరియా కలెక్షన్స్లో ఉన్న వడ్డానాలు చూడండి. అండ్ ఇవి కూడా కంఠి విత్ పెండెంట్ అనమాట. ఈ అంటే రకరకాల స్టైల్స్ ఏకాది సిల్వర్ జ్యువెలరీలో మనకి అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఫింగర్ రింగ్ దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి జ్యువెలరీ వేస్తూ ఉన్నారు అంటే ప్రతి ఐటమ్, సూర్యచంద్రుల బిళ్ళలు కూడా మనం తల్లో పెడతాము. అలాగే చిన్న ఇయర్ టాప్స్ దగ్గర నుంచి, పెండెంట్ దగ్గర నుంచి అసలు ప్రతి అకేషన్కి వేసుకునే జ్యువెలరీస్ మనకి ఏకాది సిల్వర్ జ్యువెలరీలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చాలా మంది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొంటూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో కూడా చాలా చాలా మోడల్స్ వస్తాయి, కానీ అవి మనకి తర్వాత యూజ్ ఉండవన్నమాట. అంటే వన్స్ ఆర్ ట్వైస్ మనం వేసుకుంటాం, తర్వాత కొత్త స్టైల్ కొనాలనుకుంటాం, కానీ కాస్ట్ ఎంత పెడుతున్నాం ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి? లైక్ థౌజండ్స్లోనే ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా 2000 నుంచి మనకి సిల్వర్ జ్యువెలరీ సింపుల్ చైన్స్ దగ్గర నుంచి అవైలబుల్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు సిల్వర్ అంటే ఒక వాల్యూ ఉంది కదా, అండ్ రీసేల్ కూడా ఉంటుంది కదా. మరి సిల్వర్ జ్యువెలరీ కొనడంలో తప్పేం లేదు కదా. అండ్ మనకి గోల్డ్ కూడా కొనలేము కానీ మనకి హెవీ జ్యువెలరీ వేసుకోవాలని ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా? మరి అదే అందుకోసమని ఏకాది సిల్వర్ జ్యువెలరీలో
గోల్డ్ ఏవైతే డిజైన్స్ వస్తాయో అవన్నీ కూడా సిల్వర్లో చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ ఎక్కువ, సిల్వర్ కాస్ట్ కొంచెం చాలా 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 తక్కువ. అండ్ మనకు హెవీ మోడల్స్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇప్పుడు నేను చూపించిన జ్యువెలరీ కానీ నచ్చితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కూడా కాల్ చేయండి. వీళ్ళకి ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి సో దాంట్లో విజిట్ చేయండి. అండ్ లైవ్ షాపింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఇక్కడికి రాలేరనుకోండి, మీరు లైవ్ షాపింగ్ ఆన్లైన్లో కూడా చేయొచ్చు. మీకు నచ్చితే ఆ తర్వాత మీకు అది పంపించడం జరుగుతుంది, మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు.